చిన్నతనంలోనే పంచ్ల ప్రస్థానం ప్రారంభించారు. ఒకరినొకరు పోటీపడి ప్రత్యర్థులకు కిక్కివ్వడం అలవార్చుకున్నారు. జాతీయ వేదికలపైన దుమ్ము దులిపారు. యెల్లో, ఆరెంజ్, బ్లూ, పర్పుల్ బెల్టులతో పాటు బ్లాక్ బెల్ట్ డాన్ 1 ఇలా చెప్పుకుంటూ పోతే పతకాల్లో శతకం సాధించారు. చదువు, ఆటపాటల్లోనూ ముందుంటూ కరాటేలో రికార్డులనే రఫాడించేస్తున్నారు హైదరాబాదీ అక్కా చెల్లెళ్లు. హైదరాబాద్ కు చెందిన రమేష్ గుప్తా, రాధిక కంటిపాపలై మహితా స్నిగ్ధ. చిన్నమ్మాయి స్నిగ్ధకు 3వ ఏట నుంచే కరాటీలో శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులు పెద్దమ్మాయి మహితకు సంగీతంలో తర్ఫీదు ఇప్పించారు. చిన్నమ్మాయి స్నిగ్ధ కరాటేలో రఫాడిస్తుండగా మహిత మాత్రం సంగీతాన్ని అవపోసన పట్టలేకపోయింది. చెల్లిని చూసి తాను కరాటే చేయాలనుకుంది. తల్లిదండ్రులు కూడా మహిత మనోభిష్టాన్ని మన్నించారు. ఇద్దరిని కరాటే వైపే మళ్లించారు. అలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీలు పడి మరీ పంచ్లేస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని అనేక వేదికలపై సత్తా చాటారు. యెల్లో, ఆరెంజ్, బ్లూ, పర్పుల్ బెల్టులతో పాటు బ్లాక్ బెల్ట్ డాన్ 1 ను కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 పతకాలు ఈ కరాటే సోదరీమణుల ఖాతాలో పడ్డాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నారు. ఆగస్టు 1న 5 గంటల పాటు విరామం లేకుండా 180 కరాటే విన్యాసాలు ప్రదర్శించి 4 రికార్డులు సాధించారు. కఠోర సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తమకు కొండంత ఉత్సాహాన్నిస్తుందని చెప్తున్నారీ అక్కా చెల్లెళ్లు. రికార్డ్ సాధించేటప్పుడు ఎవ్రీడే మార్నింగ్ జల్దీ లేవడం, అలా ఏమో భయం అనేది ఒకటి వచ్చింది. దట్ డే చేసేటప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, నేను చక్కర వచ్చి పడిపోతానేమో, టయర్డ్ అయిపోయాను చాలా. కానీ అక్కడ ఉన్న అందరూ, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, మై టీచర్స్ నన్ను మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఐ హ్యాడ్ వెరీ బూస్టింగ్ అనమాట. నేను ఎప్పుడు నా మెడల్స్ కౌంట్ చేయలేదు, కానీ ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఒక్క మెడల్ అయినా కంపల్సరీ వస్తుంది. ఎప్పుడు మేము ఎంటీ హ్యాండెడ్ అయితే వాపస్ రాలేదు. స్టార్టింగ్లో సైడ్ సెటప్ అయినా లేకపోతే స్కాట్స్ అయినా చేసేటప్పుడు చాలా పెయిన్స్ వచ్చినాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత మై బాడీ వాజ్ లైక్ ఏమన్నా కావాలంటే చేసుకో. ఇట్ డిడ్ ఎవ్రీథింగ్, ఇట్ బేర్డ్ ఆల్ మై పెయిన్ అండ్ ఐ with my body completed all the 4 records. Being a girl, I say that no girl should be afraid if they learn self-defense or karate or any martial art because they can fight back. They are no less in the society. స్నిగ్ధ, మహిత వేసే ప్రతి అడుగులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నిత్యం చిన్నారులను ప్రోత్సహిస్తూ ఉన్నత ఆలోచనలు రేకెత్తించిన వారు నేడు పిల్లల విజయాలు వల్లవేస్తూ మురిసిపోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోవాలన్నది ఒక కోరిక ఉండే, బట్ అది నాకు కుదరలేదు. స్నిగ్ధకి మార్షల్ ఆర్ట్స్ లో, ఫైటింగ్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. తను అంటే ఏ నొప్పైనా భరించుకునేది, బయట చెప్పి ఏడ్చేది కాదు, ఏం కాదు. అది చూసి నేను తనను ఫస్ట్ కరాటేలో జాయిన్ చేయడం జరిగింది. స్నిగ్ధ జాయిన్ అయినాక వాళ్ళ అక్క మహిత జాయిన్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రికార్డ్స్ సాధించినాక నా జన్మ ధన్యం అయిపోయింది వాళ్ళని కన్నందుకు. ఎక్కడైనా తల్లిదండ్రులని గుర్తుపట్టాలి అంటే పిల్లల పేరు ఎప్పుడు యూజ్ చేయరు, కానీ మా ఇద్దరి విషయంలో నా పిల్లల పేరుతో మమ్మల్ని గుర్తుపడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. చదువులో వెనక అనేది వాళ్ళ డిక్షనరీలో లేదనుకుంటా ఇప్పటి వరకు. నేషనల్స్ లో కూడా 4 times పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీకి 2 times వెళ్ళాము, బెంగళూరుకి 2 times వెళ్ళాము. 1st ఆగస్టుకి 5 hours కంటిన్యూస్గా ఇద్దరు, మహిత, స్నిగ్ధ ఇద్దరు కలిసి 5 hours కంటిన్యూస్గా కరాటే చేశారు నాన్ స్టాప్గా. దీంట్లో వచ్చేసి వండర్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్స్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు 4 బుక్లో ఎంటర్ చేసుకుని వాళ్ళకి మెడల్స్, సర్టిఫికెట్స్ ఇచ్చారు. మహిత, స్నిగ్ధ కేవలం కరాటేలోనే కాదు, చదువు, పాటలు, ఆటలు, డాన్సులు ఇలా అన్నింటా ముందుంటూ ఆల్రౌండర్గా పిలిపించుకుంటున్నారు.